వినాయక చవితికి మాత్రమే చేసుకునే మరొక స్పెషల్ ఐటెం ఉండ్రాళ్ళు పాయసం. ఈ ఉండ్రాళ్ళు పాయసం ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ప్యాన్ లో 1.5 కప్ వాటర్ పోసి 1 టీ స్పూన్ బెల్లం, కొబ్బరి తురుము, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మిక్స్ చేసి వాటర్ బాయిల్ అయ్యాక బియ్యం పిండి యాడ్ చేసి 2 మినిట్స్ కలుపుతూ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో 1 టీ స్పూన్ గీ వేసి కొన్ని జీడిపప్పులు, కిస్మిస్లు యాడ్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా అయిన పిండిని మంచిగా కలుపుకుని పొడి పిండి చేతికి రాసుకుని చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం పిండి మిగిలించుకుని 1/2 కప్ వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో 2.5 కప్స్ వాటర్ పోసి వాటర్ బాయిల్ అయ్యాక ఉండ్రాళ్ళు యాడ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్ బెల్లం యాడ్ చేసి బెల్లం కరిగే వరకు ఉంచి మనం కలిపి పెట్టుకున్న పిండి వాటర్ కూడా వేసేసి జాగ్రత్తగా కలుపుకుని 7 మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేయాలి. కొంచెం చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మాత్రమే కాచి చల్లార్చిన 1 కప్ మిల్క్, జీడిపప్పు, కిస్మిస్లు, ఇలాచీ పౌడర్ యాడ్ చేసి కలుపుకుంటూ ఉండ్రాళ్ళు పాయసం రెడీ.